సో మీరు పంపించిన రిక్వెస్ట్ ని బట్టి సర్వర్ కొన్ని రెస్పాన్స్ కోడ్స్ ఇస్తుంది అనమాట. సో దట్ అక్కడ మనం క్లారిటీ అర్థం చేసుకోవాలి ఏంటి అంటే మీరు ఇచ్చిన రిక్వెస్ట్ సర్వర్ యాక్సెప్ట్ చేస్తుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది డైరెక్షన్ కోసం సర్వర్ విల్ బి సెండింగ్ యూ విత్ ద రెస్పాన్స్ కోడ్స్. సో దెర్ ఆర్ 4 different types of response codes. Those are 200 series, 300 series, 400 series, 500 series. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈ సిరీస్ ఏమి ఇండికేట్ చేస్తాయి ఏంటిది అని అర్థం చేసుకోవాలంటే 200 సిరీస్ ఇచ్చింది అని అంటే మీరు పంపించిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది సర్వర్ సక్సెస్ఫుల్లీ యాక్సెప్ట్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పి దాని అర్థం. సో దట్ షోస్ అబౌట్ దిస్ 200 సిరీస్. ఓకే, నెక్స్ట్ 300 సిరీస్. ఇప్పుడు ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్ కి రీడైరెక్షన్. ఫర్ సపోజ్ లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇప్పుడు మీరు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లో ఉన్నారు. సో మీరు యాడ్ కార్డ్ చేసుకున్నారు, పేమెంట్ వచ్చేటప్పటికి మీరు ఫోన్ పే క్లిక్ చేసుకుని ఫోన్ పే లేదైనా యూపీఐ క్లిక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, సో ఈ వెబ్సైట్ నుంచి ఆ దానికి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇన్ సచ్ కేసెస్ సర్వర్ రెస్పాన్స్ విత్ ద కోడ్స్ ఆఫ్ 300 సిరీస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇస్ 400 సిరీస్. ఎంతమంది 404 నాట్ ఫౌండ్ అని చెప్పి చూసారండి? ఎనీ ఐడియా? ఓకే, సో అప్లికేషన్ సారీ 404 అంటే అప్లికేషన్ యాక్సెస్ కాకపోయినా మన అప్లికేషన్లో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంటే అట్లా ఒక వార్డ్ మిస్ అయినా అది 404 ఎర్రర్ వస్తుంది, అదేనా సార్? అదే. సో దాని అర్థం ఏంటంటే అప్లికేషన్ లో మీరు సర్చ్ చేసిన రిసోర్స్ యాక్సెసిబుల్ లేకపోవడం వలన, లేకపోతే మీకు మీరు ఏదైనా సెన్సిటివ్ పేజెస్ యాక్సెస్ చేయాలనుకుంటున్నప్పుడు అవి మీకు ఆథరైజేషన్ లేకపోవడం వలన, సో ఇన్ సచ్ కేసెస్ దట్ సర్వర్ రెస్పాన్స్ విత్ ద 400 సిరీస్ అన్నమాట. సో దాట్స్ అబౌట్ ద 400 సిరీస్ part. And the next one is 500 series. So what exactly happened with the 500 series అంటే ఈ సర్వర్ మిస్కాన్ఫిగరేషన్స్ లైక్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్స్ కావచ్చు. సో మీరు ఏదైనా మిలిషియస్ రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ హ్యాండిల్ చేయలేకపోయినా ఇన్ సచ్ కేసెస్ సర్వర్ రెస్పాన్స్ విత్ దిస్ 500 సిరీస్. సో మీరు పంపించిన రిక్వెస్ట్ ని బట్టి సర్వర్ కొన్ని రెస్పాన్స్ కోడ్స్ ఇస్తుంది అనమాట. సో దట్ అక్కడ మనం క్లారిటీ అర్థం చేసుకోవాలి ఏంటి అంటే మీరు ఇచ్చిన రిక్వెస్ట్ సర్వర్ యాక్సెప్ట్ చేస్తుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది డైరెక్షన్ కోసం సర్వర్ విల్ బి సెండింగ్ యూ విత్ ద రెస్పాన్స్ కోడ్స్. సో దెర్ ఆర్ 4 different types of response codes. Those are 200 series, 300 series,